మనమందరము కూడా నిరీక్షణ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 నీకే వందనాలయా, నీకే వందనాలయా, నీకే వందనాలయా. దేవా, మమ్మల్ని దర్శించిన ఆయన ఆత్మతో ఆకర్షించు ప్రభువా, ఆత్మ నింపుదలతో బలపరుచునైనా ఆత్మ ద్వారాగా నువ్వే మాట్లాడి నీ ప్రజలందరికీ కావలసినది, అవసరమైనది, నిత్యము నిలిచి ఉండేది దానిని మాకు వివరించి బోధించి తెలుగుపరచమని నాయనా, నేను నీ దాసుడును, నన్ను కూడా బలపరచుకోండి. విద్య లేని వాడిని కదా ప్రభా, జ్ఞానం లేనంటి వాడిని కదా నాయనా, ఏం మాట్లాడాలో నాకు తెలియదు ప్రభా. నా దోష పాపములు ఉంటే క్షమించు నాయన. నేను సంఘం ఎడల ఏదైనా దురుసుగా మాట్లాడితే క్షమించు ప్రభా. అయా, ప్రజల మీద క్రోధముతో ఉంటే నన్ను క్షమించు నాయన. నీ ఆత్మతో నన్ను అనుసు ప్రభువా, నన్ను అనుసు నాయన. నాలో ఉండి నీవే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. బాగాలేరు మీరు, బాగోలేరు మీరు, మీరు బాగా లేరు, మీరు బాగా లేరు, మీరు బాగాలేరు. మీరు బాగాలేరు, మీరు బాగలేరు. ఏ రోజు వస్తాడు కానీ ఆయన వచ్చినప్పుడు మీ సంగతులన్నీ తేల్చాడు. మీరు ఎగతాలనుకుంటున్నారు. మీరు బాగా లేరు. బాగా ఉన్నారా? మీరే సమాధానం చెప్పట్లేదు. బాగలేరు మీరు. బాగున్నారా? అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు దేవుడు. బాగా ఉన్నామండి అని ఎప్పుడు చెబుతారు ఈ పిల్లలు? బాగా కూర్చున్నామండి ఎప్పుడు అంటారు ఈ ప్రజలు అని దేవుడు మీకోసము ఎదురు చూస్తున్నాడు. ఎందుకు బాగా ఉండాలి? ఒక మాట చెప్పండి. ఎందుకు బాగా ఉండాలి? ఎందుకు బాగా ఉండాలి? ఇది ఎందుకు బాగా ఉండాలి? నువ్వు ఎందుకు మీరు బాగా ఉండాలి? దేవుని పిల్లలుగా బాగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీతోని మాట్లాడతాడు. అదేనా? వాక్యంలో ఉందా? అది ఎక్కడుందో తీయండి. ఉందన్నారు కదా, బైబిల్లో ఉందన్నారు కదా, తీయండి. యేసు తీ. నువ్వు చదివితేనే మాకు అందరికి బుద్ధి వస్తుంది. నవ్వుతాయిందా? నువ్వు చదివితేనే మాకు అందరికి బుద్ధి వస్తుంది. ఉందా? ఉందా లేదా? మనం ఎలా ఉండాలంట? చక్కగా నిలబడి ఉండాలి. మరి అలా ఉంటే ఏం చేస్తాడు దేవుడు? మీతో నేను. మరి చక్కగా లేకపోతే దేవుడు మాట్లాడతాడా? మాట్లాడ్డా? అస్సలా
మాట్లాడడు, ఇష్టపడడు. నువ్వెంత నాలాంటి తెల్ల డ్రెస్ వేసుకొచ్చినా, ఏమండి, ఎంత నువ్వు ఆలయంలో కూర్చున్నా, ఎన్ని గంటల సేపు ఫ్యాన్లు వేసుకొని చల్లగా ఉందాలా కానీ అలాగా నిద్రపోతున్నా నిన్ను మాత్రం దేవుడు పట్టించుకోడు. ఇది 100% నిజం. అందుకు విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలా? చక్కగా ఉండాలా, లైన్గా ఉండాలా, క్రమముగా ఉండాలా, మంచిగా కనపడాలి దేవునికి. అప్పుడు అమ్మా అంటాడు, అప్పుడు బాబు అంటాడు, అప్పుడు మీతో ముచ్చటిస్తాడు. చక్కగా మీకు కావలసిన వర్తమానము దేవుడు అందజేస్తాడు. చక్కగా చూసుకోండి. ప్రతిరోజు నేనే చెప్పాలా, మీరు చక్కగా ఉండాలని కాదు. మీ మట్టుకు మీరు చక్కగా ఉండాలి. మీ మట్టుకు మీరు చక్కగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ కూడా మనుషులతోనే ఉండటానికి ఇష్టపడే దేవుడండి. కానీ మనమే ఆ దేవుణ్ణి మనతో ఉండటానికి ఏమండి ఇష్టపడకుండా మనం మన ఇష్టానుసారంగా జీవించటం వలనే కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి, కొన్ని నష్టాలు కలుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. దయించి మీరు దేవుని మాటలు విన్నప్పుడు ఏమండి దేవునికి అయిష్టముగా ఉండకండి. దేవుడు ఏం చెప్తున్నాడో అది తప్పగా మీరు ఆలకించండి. ముందు ఆలకించిన తర్వాత రెండవది ఏం జరగాలంటే అర్థం అవ్వాలా, ఏమండి అర్థము చేసుకోవాలా. తర్వాత ఏం జరగాలంటే అర్థమైన మాట నీ మనసులో ఉంచుకోవాలా. తర్వాత ఏం జరగాలంటే మనిషిలో ఉన్న మాట ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. అంతే, ఇంకేం అవసరం లేదు. అది లేకుండా, అది కాకుండా నువ్వు ఏదేదో అడిగేసి ఏమండి ఏమడుగుతామండి? అసలు నీకు దేవుడు మొట్టమొదట ఏమిచ్చాడని గ్రహించారు? ఏమండి నీకు ఒక మంచి జన్మనిచ్చాడు దేవుడు. ఏమండి అలాగా జన్మించిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? జన్మించిన వారు, పుట్టినవారు అందరూ పుట్టినోళ్ళేనా? పుట్టకుండా వచ్చారా? పుట్టినోళ్ళే మీరు అందరూ. ఎవరిలో పుట్టారు అంటే ఏమండి ఎవరిలో పుట్టారంటే ఏం చెప్తారు? అమ్మ కడుపున పుట్టి యేసు ప్రభు ద్వారాగా రక్షణ పొందుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇక నీకు భూ సంబంధమైనది కరువు లేదు, లోటు లేదు, తక్కువ కాదు. ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి మీరు. భూ సంబంధమైనది మనిషికి తక్కువ కాదు, అనేక రీతిలుగా సర్వ సమృద్ధినే దేవుడు భూమిని నింపేశాడు. ఇది నరులకు కావాలి, మనుషులకు కావాలి అని దేవుడు నింపేశాడు. ఇక భూమి మీద ఉన్న నీవే ఏటకెళ్ళే వ్యక్తివైతే శ్రద్ధగా వెళ్ళి సముద్రంలో వల వేసుకో. చేపలు పడవా? పడతాయి. ఏమండి ఒకవేళ వ్యవసాయం చేసే వ్యక్తివైతే శ్రద్ధగా వెళ్ళి పొలము దున్నుకొని విత్తనాలు చల్లుకో. పండదా? పండుతుంది. ఏమండి లేక సముద్రంలోకి వెళ్ళేవాళ్ళు కాదు, పొలంలోకి వెళ్ళేవాళ్ళు కాదనుకోండి, కూలి చేసుకునేవారు. ఏమండి మనస్సు పూర్తిగా నువ్వు పనికెళ్ళు, జీతం వస్తుందా రాదా? వస్తుందా రాదా? లేదు, ఇలా పనులు చేసేవాళ్ళు కాకుండా ఏమండి చదువుకోవాలి అనుకునేవారు శ్రద్ధగా చదువుకుంటే చదువు అబ్బదా? ఇవన్నీ మనము చేసుకోవలసినవే. కానీ ఇది దేవుడు ఇవ్వాలా? నేను ఏటకెళ్తున్నాను బాబా, చేపలు ఇయ్యు. ఎలాగిస్తాడు నీకు చేపలు? నువ్వు శ్రద్ధగా వెళ్ళి వల వేస్తే చేపలు ఇస్తాడు. ఏమండి నువ్వు ఆసక్తితో వెళ్ళి పొలం విత్తనాలు చల్లితే పంట పండుతుంది.
ఏమండి, నీ మనసులో శక్తిని బట్టి హుషారుగా పనికెళ్ళు, జీతం వస్తుంది. ఏమండి, నువ్వు శ్రద్ధగా చదువుకో, చదువబ్బుతుంది. ఇంకా వీటి కొరకు దేవుడిని అడగవలసిన అవసరం ఉందంటారా? వీటి కొరకు దేవుడిని అడగవలసిన అవసరం ఉందా? లేదు, లేదు, లేదు. అడిగితే అంటాడు దేవుడు, నీకు అన్నీ ఇచ్చేసాను రా, ఇక నువ్వే పని చేసుకుంటావో, ఏటకెళ్తావో, చదువుకుంటావో, ఏం నీ ఇష్టం. ఇక నిన్ను బట్టే భూలోకములో నీకు మేలు జరుగుతుంది. ఇది దేవుడు చెప్పాడు. ఇక నీవు, నేను, మనము ఏమండి వీటి కొరకే ఎక్కెక్కి పడినవ్వకండి. వద్దు, శ్రద్ధగా పని చేసుకోండి, శ్రద్ధగా ఏటకెళ్ళండి, శ్రద్ధగా చదువుకోండి, శ్రద్ధగా కూలికెళ్ళండి. మీకేమేమి కావాలో అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వాటి కోసం అయితే ప్రార్థన చేయని అవసరం లేదు, వాటి కోసం అయితే దేవుడిని అడగని అవసరం లేదు. ఇవన్నీ దేవుడు నీకు ఎప్పుడో ఇచ్చేశాడు. భూమిని ఎప్పుడో నీకు ఇచ్చేశాడు. మీదే సొంతం, ఇక మీదేనండి ఈ భూమి. మీ సొంతం. మొక్కలు వేసుకోవచ్చు, చెట్లు వేసుకోవచ్చు. ఏమండి, వాటి కాసిన కాయలు మీరే తినొచ్చా కదా. అంటే భూమి అప్పుడు ఎవరిది? మీదేగా, ఆయిందా? మీదే, భూమి మీదే. గమనించండి, ఈరోజు నువ్వు దేని కొరకు దేవుణ్ణి అడగాలో, దేని కొరకు నువ్వు భూమి మీద ఎలా ఉండాలో రెండే 2 మాటలు చెప్తాను. అది 3 గంటలవని 4 గంటలవని పర్లేదు. ఎన్ని మాటలు చెప్తాను? 2 మాటలు. జాగ్రత్తగా వినటానికి మీరు ఇష్టపడండి. మీరందరూ జన్మించిన వారు. మీకు జన్మ చాలా విలువైనది. మీరు పుట్టటము చాలా చాలా గొప్పది. అది మీకు అర్థం అవ్వట్లేదు. ఏదో పుట్టింది, పశువు పుట్టింది, అవి బతుకుతున్నాయి, అలాగే నేను కూడా పుట్టాను అనుకోకు. నీ జన్మకు చాలా చాలా విలువ ఉంది. నీ జన్మకు ఒక కారణం ఉంది. ఏమండి, నీ జన్మకు ఒక కారణం ఉంది. అందుకు జన్మించిన మీరందరూ కూడా యేసయ్యను ఏమడుగుదాం, లేక దేవుని ఏమడుగుదాం, అదే మీకు చెప్పతున్నాడు దేవుడు. ఏం అడుగుతారో దాని కొరకు మీరు కొంచెము ఏమండి ఆలోచన చేస్తూ ఉండండి. ఏమడుగుతారో అంటే బైబిల్లో ఉన్న మాట చూద్దామా? చూడండి, మత్తయి రాసిన సువార్త అందరూ తీయండి. మత్తయి రాసిన సువార్త. అర్థమైందా? వెళ్ళు, అక్కడే ఉండు, సైలెంట్, నోరు మెదపకూడదు, అల్లరి రాకూడదు. అది ఆడుకోనియండి పిల్లలు, నేనేమో చేయట్లేదు, కానీ వారిని కూడా సరదా తిరగొచ్చు, కాదు అల్లరి చేస్తున్నారు అని అన్నాను. దేవుడు చాలా కోపంతో ఉంటాడు. పిల్లలు కానీ ఏమనంటే ఒప్పుకోడు దేవుడు. పిల్లల్ని ఏమనకూడదంట, బైబిల్లో ఉంది మాట. కాకపోతే సైలెంట్గా ఉంటారా బాబు అని చెప్పాను. అడిగి కూర్చున్నాడు సరదాగా, సైలెంట్ కదా. రైట్, మత్తయి సువార్తలోకి రండి. ఇప్పుడు వచ్చారా? ఇప్పుడు 18వ అధ్యాయమును చదవండి. మొదట వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడుగుతున్నారండి. ఎవరు వీళ్ళు? ఒకప్పుడు చేపలు పట్టుకునేవారు కదా. ఒకప్పుడు వీళ్ళందరూ చేపలు పట్టుకునేవారయ్యా, చేపలు పట్టుకునేవారు. ఏం చేపలు పడాలని అడగొచ్చు కదా. ప్రభువా, సముద్రంలో వల వేస్తున్నాము, మాకు చేపలు పడట్లేదు ప్రభువా, మాకు చేపలు ఎప్పుడు పడతాయి ప్రభువా, చేపలు పడే టైం చెప్పు ప్రభువా, మళ్ళా వెళ్ళి వల వేస్తాం ప్రభువా అని అడగొచ్చా కదా. అడగాలి అస్సలు.
కానీ ఏమడుగుతున్నాడు పేతురు గారు? ఏమండి, పరలోక రాజ్యం ఎక్కడుంది? అసలు కనబడుతుందా కళ్ళకి? మరి కనబడలేని పరలోక రాజ్యం గురించి ఈయన ఎందుకు ఇలా అడుగుతున్నాడు? వీళ్ళు ఎందుకు ఇలా అడగవలసినది? ఆలోచించాలి. ఇక నువ్వు నేను అందరం కూడా ఏదైనా అడిగేది ఉందంటే ఇక చేపలు పడేటట్టుగా, ఉడతలు పడేటట్లుగా, చేయి ప్రభా, సహాయం చేయి ప్రభా, ఏంటిది? ఈ అలవాటు మానుకుందాం. ఈరోజు నా వాక్యం మీద ఆలోచన పెట్టుకుంటే ఇక నువ్వు ఏం అడగాలో నీకు తెలిసిపోద్ది. పూర్తిగా నీకు ఏమి కావలసి ఉన్నదో నీకు తెలిసిపోద్ది. దాని గురించే నువ్వు ఆలోచన చేస్తావు. తప్పనిసరిగా నీకు ఒక ఆలోచన నీ మైండ్లో ఉంటుంది. దేవుని అడిగేది ఏమైనా ఉందంటే అది పరలోక రాజ్యము. చూసారా? ఇంతకుముందు చూసారా మీరు? ఎవరైనా చూడలేదు. వెళ్ళారా? ఎవరైనా వెళ్ళలేదు. ఇప్పుడు నీకు నాకు అవసరం ఏంటంట? పరలోక రాజ్యము. పరలోక రాజ్యం దేవుడు ఉండే స్థలం అది. పరిశుద్ధ దూతలు ఉండే స్థలం అది. పరలోకములో నీకు నాకు ఇక్కడ కంటే ఎక్కువైన సమృద్ధి అక్కడ ఉంది. ఇక్కడైతే పని చేయాలా, ఇక్కడైతే ప్రయాసపడాలా, ఇక్కడైతే కష్టపడాలా, ఇక్కడైతే చెమట ఊర్చాలా. పేతురు గారు తెలుసుకున్నాడు. అయ్యో ప్రభువా, ఈ భూలోకంలో జీవితం ఏంటి? ఈ భూలోకంలో జీవితం అంతా వేదన, దుఃఖము, కష్టమే కనబడుతుంది. కానీ నాకు ఇక ఈ లోకముతో పని లేదు. ఈ భూమితో నాకు అవసరం లేదు. ఇక సముద్రంలో చేపలు కానీ నాకు అక్కరలేదు. నాకు ఒకటి కావాలి. మేము దానికోసమే నీ దగ్గరకు వచ్చాము, నిన్ను నమ్ముకున్నాము. యేసు ప్రభు నిజమైన దేవుడని ఎవరో చెబితే మేము ఆలకించలేదు. స్వయంగా నువ్వే మా దగ్గరకు వచ్చి మాతో మాట్లాడావు. ఇదిగో పరలోక రాజ్యము సమీపముందని చెప్పావు. ఆ రోజు మాకు అర్థమైంది. ఆ రోజు ఆ మాట ఇప్పటికీ కూడా నాకు జ్ఞాపకం ఉంది. అయితే పరలోకం కావాలి. ఇక పరలోకమే నా దేశము, పరలోకమే నా సొంతము, పరలోకములో నేను వెళ్తాను, పరలోకములోనే ఉంటాను. అందుకు యేసు ప్రభుని నేను అడుగుతాను. ఎవరిని అడగాల? పరలోకం గురించి తెలిసిన వారు ఎవరండి? హానోక, అబ్రహామా, నోవాహా? ఏమండి, ఎవరికైనా తెలుసా? తెలీదు. పరలోకమును గురించి ఒకే ఒక వ్యక్తికి తెలుసు. ఆయన ఎవరంటే యేసు ప్రభువు. ఎందుకు యేసు ప్రభుకు తెలుసు? అక్కడ ఉండి ఇక్కడికి వచ్చినవాడు, అందుకు ఆయనకి తెలుసు. అవునా? అమెరికా దేశం ఎవరికి తెలుస్తుందంటే అక్కడ ఉన్నవారికే తెలుస్తుంది. నీకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? తెలీదు. అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తారు ఇండియాకు. అప్పుడు అడగండి ఏమని, నాయనా అమెరికాలో ఉండి వచ్చావు కదా, ఏముందిరా అక్కడ అంటే ఆయన చెప్తాడు. ఇప్పుడు ఏం చెప్తాడు? ఏంట్రా బాబు, అమెరికా ఏదో అందమైన దేశం అనుకున్నాను, అమెరికా ఏదో డబ్బు గల దేశం అనుకున్నాను, అక్కడికి వెళ్ళే డాక్టరు యాక్టర్ అయితే బతికేస్తాను అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని యుద్ధాలే, బాంబులే. నిన్న వేసారు బాంబులు, నిన్న వేసారు బాంబులు. అక్కడ అట్టుడికిపోతుంది ఇప్పుడు అమెరికా, ఏమండి, ఇరాకు, ఏమండి, ఈ దేశాలన్నీ కూడా మండిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ భూలోకం అంతే. అర్థమైందా పాయింట్? ఈ భూలోకము అంతే. మంటలే మండుతాయి, సుఖపడడానికి లేదు. ఏ మనుషుడికి సుఖం లేదు భూమి మీద. ఆలోచించారా మీరు? సుఖపడటానికి ఇక్కడ అవకాశాలు లేవు. సుఖపడాలి అంటే నీకొక దేశం ఉంది, అది పరలోకము. అది పరలోకం. అమ్మా తల్లిలారా, మీకు పుణ్యం ఉంటుంది, పైకి చూడండి. అమ్మా బాబు, మీకు కూడా ఆలోచనలు బయటకు పెట్టండి, పైకి పెట్టండి. వద్దు, ఇక భూ సంబంధం లేదు. జరుగుతూ ఉంటాయి, ఏది ఆగదు. ఏమండి, పెళ్ళిళ్ళు ఆగుతాయా? ఆగవు. ఇల్లు కట్టుకోవడం ఆగుతుందా?
ఆగదు. ఏమండి, ఇవన్నీ మామూలుగా జరిగిపోయే కార్యాలండి, వీటి గురించి ఆలోచించొద్దు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే కాలాన్ని బట్టి జరిగిపోతూ ఉంటాయి. నువ్వు ఆలోచిస్తేనే జరిగే కాదు ఇవి, అవి కాలాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాయి ఊరికి వెనక్కి. కానీ ఇక నీ జీవితానికి నా జీవితానికి కావలసినది ఏదైనా ఉంది అని అంటే అది ఒక పరలోకమయ్యా. పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఏం జరగాల? పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలా? ఇది తెలుసుకోవా ఏమ్మా? ఇది నేర్చుకోరా బాబు? నేర్చుకుందాం. ఈరోజు అయితే మన జీవితాల్లో మార్పు వచ్చేయాలా, మన ఆలోచనలో కూడా ఒక విధానమైనది ఆలోచన రావాలా. ఈ వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు స్వయంగా యేసు ప్రభువారే చెప్తున్నాడు. ఎప్పుడు యేసు ప్రభువారు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తున్నాడో చదువుదాం. ఆయన ఎవరిని అడుగు? చిన్నబిడ్డ ఉన్నాడా? ఉన్నారమ్మా? చిన్నబిడ్డలు ఉన్నారా? పెద్దోళ్ళు అంతనా? చిన్నబిడ్డలు పైకి లేకంటారా? చిన్నబిడ్డలు లేకండి, మీతో పని ఉంది అలా. చిన్నపిల్లలు లేరే? ఇక లేగరాళ్ళి. ఇందాక చెప్పేసి భయపెట్టేశాడు కదా పాస్టర్ గారు వాళ్ళని, ఇంకెవరు లేగట్లేదు చిన్నబిడ్డలు. అయితే యేసు ప్రభువారు అంటాడు, ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి ఎదుట నిలబెట్టి అంటున్న మాట చూడండి. ఎవరు మార్పు నందాలా? పెద్దవారు, మేసాలు వచ్చిన వారు, ఏమిటి తల మీద ముసుగులు వేసుకొని కూర్చున్నవారు, వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ పెద్దవారే ఎక్కువ వస్తారు కానీ పిల్లలు తక్కువ వస్తారు. అయితే వచ్చిన వారితో యేసు ప్రభువారు చెప్పే సమాధానము, మార్పు నంది బిడ్డల వంటి వారు అవితేనే గాని పరలోక రాజ్యములో మీరు. ఇప్పుడు చెప్పాలి, మనమందరము ఏమవ్వాలా? ఈ భూలోకములో, ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలములో మనిషి అయితే తాడి చెట్లు ఎదిగేవే, కానీ నీ మనసు ఏమవ్వాలా? అయినా మనిషి ఎదుగుతాడా? మనసు ఎదుగుతుందా? చెప్పాలి గట్టిగా. మనస్సు ఎదుగుతుందా? మనిషి ఎదుగుతాడా? మనిషే ఎదుగుతాడు, మనసు మాత్రము అంతే ఉంటుందమ్మా. ఎక్కడుంది అది? ఇది మనస్సు ఉండే స్థలం ఇది. దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? మేధాడు అంటారు దాన్ని. ఏమంటారా? మేధాడు అంటారు. అది ఒక గుజ్జులా ఉంటుంది, దానికి ఎముకలు ఉండవు. ఏమండి, గట్టి పదార్థం కాదు అది, మెత్తగా ఉంటుంది. పైన పెట్టాడు కప్పు, ఆ కప్పు లోపల ఉంది ఏంటది? మెదడు. దాని పేరు అది. దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. నీలో ఉన్న అవయవాలన్నిటికీ పేర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి అవయవాలన్నిటినీ అడుగుతున్నాడా దేవుడు? మనస్సునే అడుగుతున్నాడా? మనస్సు మారాలంట. మనస్సు ఎలా మారాలంటే చంటి బిడ్డవాడిలాగా మారిపోవాలి. పాపం చేస్తాడా? అక్రమం చేస్తాడా? మోసం చేస్తాడా? నరహత్య చేస్తాడా? ఎవరైనా దోచుకుంటాడా? అబద్ధం ఆడతాడా? ఆడనే ఆడడు. నిజంగా చెప్పాలంటే పసిబిడ్డల యొక్క మనస్సు దేవుని మనస్సు. పసిబిడ్డల మనస్సు దేవుని మనస్సు. అందుకే దేవుడుగా వచ్చిన యేసు ప్రభువారు పేతురుతో శిష్యులతో సమాధానం ఏం చెబుతున్నాడంటే, ఒక చంటి బిడ్డని వారి ఎదుట నిలబెట్టి, ఇదిగో మీరందరూ మీ ఎదుట ఉన్న పసిబిడ్డల్లాగా ఉండాలా. పసిబిడ్డలు ఎలా ఉంటారంటే అల్లరి చేస్తారు. ఏమన్నా వారు అల్లరి చేసినా ముద్దిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏమా నిజమా కదా? మాట్లాడేటే నిజము. చంటి బిడ్డలు అల్లరి చేసినా ముచ్చటగా ఉంటుందండి, ముద్దుగా ఉంటారండి. ఎంత చక్క పరిగెడుతున్నాడండి, ఎంత చక్క సామాన్లని కింద పడగొడుతున్నాడండి. సంతోషం కలుగుతుంది, బాధే ఉండదు. ఎందుకంటే వారి మనస్సు అలాంటిది, దేవునికి ఇష్టమైన మనస్సు.
అందుకు దేవుని బిడ్డలారా, పెద్దవాళ్ళమైన మనమందరము కూడా ఈ భూమి మీద మన దేవునికి ఎలా కనబడాలంటే, ఏమండి, మారు మనసు కలిగిన వారిగా కనబడాలి. నువ్వు చిన్నపిల్లవాడు అయిపోవద్దు, నువ్వు చిన్నపిల్లవాడేమి అయిపోవద్దు. కాకపోతే చిన్న పిల్లవాడి మనసు దోషము, పాపము, అక్రము, అన్యాయం, నరహత చేయదు. కాబట్టి ఆ ఆలోచన లేకుండా నువ్వు చూసుకుంటే నీదే పరలోక రాజ్యము. నెంబర్ 1 ఏమ్మా, ఏంటది? నెంబర్ 1 పరలోక రాజ్యం ఎవరిది? మారు మనసు పొంది చిన్న బిడ్డల లాంటి హృదయము, చిన్న బిడ్డల లాంటి ఆలోచన, చిన్న బిడ్డల లాంటి పనితనము, చిన్న బిడ్డల లాంటి ఏమండి తత్వము మనము కూడా కలిగి ఉండాలని మన దేవుడు యేసు ప్రభువారు చెప్పిన మాట. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూద్దామా? నెంబర్ చూద్దాం. ఇప్పుడు రెండో మాట చూపిస్తాను మీకు, జాగ్రత్తగా చూసుకోండి. లూకా రాసిన సువార్తలోకి రండి. ఇప్పుడు లూకా రాసిన సువార్త ఏమండి 10వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుతారా? ఎవరు? మళ్ళీ ఇక్కడ కూడా శిష్యులే, ఆ శిష్యులే మళ్ళీ ఇక్కడ మళ్ళా శిష్యులు అన్నాడు. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చారంటే ఏం జరిగి ఉండొచ్చు? అమ్మా పైకెత్తండి తల్లో. ఏమండి, చదవమన్నప్పుడు బుర్రల కిందకి ఎట్టండి. అలా బైబిల్ వచ్చి చెప్పేటప్పుడు తల పైకెత్తాలి వెంటనే. ఇంక అలాగే చూస్తూ ఉండిపోతారా? అలా చూస్తూ ఉండిపోతే అర్థమైపోద్దా నీకు వాక్యము? చెప్పేది కూడా వినండి. తల మొత్తుకుంటున్నాను. ఈ వాక్యాలు మీకు నేర్పించడంలో నేను ఎంత ప్రయాసపడుతున్నానో మీకు తెలియట్లేదు. నాకు మళ్ళీ చదువు లేదు, జ్ఞానం లేదు. ఏంటి బాధ నాకు? మీరు అర్థం చేసుకోరు. ఏదైనా కోపంతో మాట్లాడితేనేమో కోపంతో మాట్లాడుతున్నాను అంటారు. ఎందుకు కోపము? ఆలకించకపోతే కోపం వస్తుంది దేవునికి. ఆలకిస్తే ఎందుకు వస్తుంది? కోపం వస్తుందా? రాదు కదా. వాక్యం వినండి. చదవమన్నప్పుడైతే బైబిల్ చూడండి. అయిపోయిన తర్వాత వెంటనే మీ తలపైకి ఎత్తియాల. అది వాక్యము. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ 70 మంది శిష్యులకు ఏం కలిగిందంట? సంతోషం కలిగిందంటే ఏం జరిగి ఉండొచ్చు? చేపలు ఎక్కువ పడ్డాయి అంటారా? అంతే కదా. ఏటకెళ్ళే వాళ్ళకి చేపలు ఎక్కువ పడితే ఎలా ఉంటారు? పౌరురాజు ఎలా ఉంటారు చెప్పు? ఏటకెళ్ళేవాడికి సంతోషం ఇప్పుడు చేపలు ఎక్కువ పడితేనే కదా. ఏమండి, పొలం దున్నేవాడికి విత్తనాలు చల్లేవాడు పంట ఎక్కువ పడితేనే కదా సంతోషం. కూలికి వెళ్ళే వాళ్ళకి వెంటనే డబ్బులు ఇచ్చేస్తాను కదా సంతోషం. ఏ పెడతాను ఎల్లుండి ఇస్తాను సంతోషం ఉంటుందా? ఇప్పుడు వీళ్ళకి కూడా 70 మందికి సంతోషం కలిగింది. ఏం జరిగింది? ఏం జరిగితే వారు సంతోషిస్తున్నారు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. తర్వాత, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నాయని. అంటే వాళ్ళకి సంతోషం ఏంటి? దయ్యాలు పారిపోతున్నాయి. ఏమండి, దయ్యాలు వదిలిపోతున్నాయి. మనుషులు పట్టిన దయ్యాలు వదిలిపోతున్నాయి. దయ్యాలు ఏమి అక్కడ ఊళ్ళోకి రాకుండా పారిపోతున్నాయి. ఓ పేతురు గారు ఊళ్ళో ఉన్నాడు, వెళ్ళకూడదు అలాగని ఆ దీపమట్టుకు అలా పారిపోతుంది ఆ దయ్యం. ఏమండి, ఇది చూశాడు పేతురు, ఇది చూశాడు ఆంధ్ర, ఇది చూశాడు యాకోబు, లేక శిష్యులు 70 మంది కూడా చూశారు. చూస్తే మన దగ్గరికి దయ్యాలు రావట్లేదు, పారిపోతున్నాయి, ఊరు బడి తిరుగుతున్నాయి అని ఊరిగా సంతోషపడిపోతున్నారు. అండి ఊరిగా సంతోషపడిపోతున్నారయ్యా. దయించి ఈ మాటలను ఆలోచనలో పెట్టండి. ఈ మాట మీద లేక శిష్యులు సంతోషిస్తున్న దాని మీద యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడో మనము చూద్దాము. 20 వచనం రండి. 20 వచనానికి 20 వచనం ఏమండి, అయినను దయ్యములు మీకు లోబడుతున్నాయని. ఇదేంటి పులి స్టాప్ పడేశాడు దేవుడు? ఏం చెబుతున్నాడమ్మా? వాళ్ళకి ఏమి కలిగింది? దయ్యాలే దుళ్ళపడుతున్నాయి అలాగనే సంతోషం వాళ్ళకి. అది యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, దయ్యాలు నివసించే స్థలము భూమే. ఓకేనా? భూమి మీద దయ్యాలు ఉంటాయి, ఉండాలవి.
మీరు అవి మీకు లోబడుతున్నాయని, మిమ్మల్ని చూసి పారిపోతున్నాయని మీరు ఇప్పటిదాకా సంతోషించారు. కాదు 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 కాదు. భూమి మీద ఉన్న దయ్యాలకి మీకు ఎటువంటి సంబంధము లేదు. దయ్యాలే లోబడుతున్నాయా? ఏమండి? ఎక్కువ ఇప్పుడు ఈ వాక్యాన్ని పఠించేవాడు ఎవడు లేడు. సేవకుల్లో కూడా, బాబు సేవకుల్లో కూడా యేసుప్రభువు ఇలాగ అన్నాడే, ఇలాగని మనం సంతోషించకూడదన్న సేవకులు కూడా లేరండి. దయ్యాలు లోబడితే చాలు, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతున్నాయని ఊరుగా రెక్కలు కొట్టుకున్నారు సేవకులు. నేను ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి అంటున్నాడు ఒకడు. నేను ప్రార్థన చేస్తే ఏంటండి ఇదంతా? అసలు వాక్యానికి వాళ్ళు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా బాబు? దేన్ని నమ్మాలి మనం? వాక్యాన్ని నమ్మాలా? సేవకుడు చెప్పేది నమ్మాలా? వాక్యాన్ని నమ్మండి. దయించి దేవుని బిడ్డలారా, వాక్యమైన దేవుడు చెబుతున్నాడు, ఈరోజు తేలిపోవాలని జీవితంలో నీకు ఏం కావాలో, నువ్వు ఏం పొందుకోవాలో, ఎక్కడైతే నీకు సుఖము నెమ్మది ఉండదో దాన్ని నువ్వు పూర్తిగా తెలుసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేయి. ఈ భూమి మీద ఉన్నంత కాలము నువ్వు కష్టపడడం తప్పదు. ఏమండి? నీ శరీరం బలహీనం అవడం తప్పదు. ఏమండి? ఆ శరీరంలో రోగం పుట్టడం తప్పదు. తప్పుతాయి అవన్నీ తప్పు. వీటి కొరకు యేసు ప్రభు దేవుడు అనకూడదు, వీటి నిమిత్తమే దేవుడు అనుకోకూడదండి. ఇదిగో ప్రభు అయిన దేవుడు చెబుతున్నాడు, భూమికి నీకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు పని చేసుకో, కష్టపడుకో, నీకు డబ్బులు వస్తాయి అంతేగాని ఈ కష్టపడడానికి కూడా దేవుడు కావాలా, ఏటకి వెళ్ళడానికి కూడా దేవుడు కావాలంటే దేవుడు రానే రాడు. దేవుడు వచ్చేది దేనికంటే మార్పు చెందే మనుషుల కోసం వస్తాడు. ఆ మనుషులను యేసు ప్రభువారు పరలోకం తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆ పరలోక రాజ్యములో కష్టపడే పని లేదు, ఏమిటి వ్యవసాయం చేసే పని లేదు, ఏటకెళ్ళి చేపలు పట్టే పని లేదు. ఏ జీవితం కావాలా నీకు, ఏ బ్రతుకు కావాలా మనకి, ఆలోచిద్దాం ఈరోజు వాక్యము ద్వారాగా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటున్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నాయని సంతోషొద్దయ్యా. వద్దు వద్దు, ఎవరు కంగారు పడకండి, అవి వస్తాయి పోతాయి. ఒకసారి ఇదిగో 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 ఈ అమ్మాయి, ఇదిగో ఈ అమ్మాయి అండి, ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారో కొద్దిగా నిలబడమ్మా, చూస్తాం మేమందరం. ఏం కాదులే, నిన్ను అమ్మాను పరచాను కాదు, కానీ నేను చూస్తే మాకు అర్థమవుతుంది ఆ అమ్మాయి ఎవరో. తిరుగు అమ్మాయిని చూసారా? ఎవరా అమ్మాయా? తెలిసిందా? కూర్చో తల్లి, కూర్చో. ఈ అమ్మాయికి ఒకసారి దయ్యం పట్టింది. దయ్యం బట్టి తిప్పుతున్నారు రాష్ట్రం అంతా. ఎవరున్నారంటే దయ్యాలు పోగొట్టే పాస్టర్లు ఉన్నారు కదా, అవునా? దయ్యాలు పోగొట్టే పాస్టర్లు ఉన్నారంటే ఎక్కడో ఆటోలు ఎక్కించి, బస్సులు ఎక్కించి అక్కడికే తీసుకెళ్ళి అక్కడే పండుపెట్టి అలా చూస్తున్నారంట. అమ్మగుడు పిల్ల తల్లి గిల్లి అంత పోగొట్టాడా? పోగొట్టలేదు. రైట్. వచ్చేసారు ఇంటికి వచ్చి సాయంత్రం 4 గంటల సమయంలో నేను మా ఇంటికాడ కూర్చున్నాను. తీసుకొచ్చాడు అలా ఆయన. ఆమెతో వాళ్ళ అక్క వచ్చింది, ఆమెతో వాళ్ళ అమ్మ వచ్చింది. ఏమండి? నేను లేచానమ్మయ్యా, నేను నిలబడ్డానా? అలా కుర్చీలను కూర్చొని అలాగే చిన్న ప్రార్థన చేశా. ఆ ప్రార్థన చేయడానికి ఏమైపోయింది, ఇలకలకలాడితే కొట్టుకుంటుంది, వదిలేస్తుంది, ఇసులో వదిలేస్తుంది, పొరలాడిపోతుంది. దీటి ఇలా పోతుంది ఏమా? ఏమైంది అమ్మాయికి? మేమందరం చూస్తున్నాం. అలా పొరలాడి అలా సైలెంట్ అయిపోయింది. అలా సైలెంట్ అయిపోయిన తర్వాత ఏంది, పైకి లేచింది. ఒళ్ళంతా ఇసుకే, ఒళ్ళంతా ఇసుకే. అలాగని సంతోషించాను నేను, అలాగని ఎప్పుడైనా చెప్పానా నేను దయ్యాలు పోగొట్టే పాస్టర్ని అలాగని, దయ్యాలు ఎలగొట్టే బోధకుని అలాగని ఏ రోజైనా చెప్పానా మీతోనే? ఏమా చెప్పామా? లేదా? వినలేదా మీరు ఎప్పుడును? దయ్యాలు పోగొట్టే పాస్టర్ని అంటా మనల్ని అంటారు కదా. ఏ సేవకుడు అంటారు మనల్ని?
ఏ సేవకుడు అంటారంటే వాక్యము ఉన్నది ఉన్నట్లుగా సూటిగా మాట్లాడతాడు, గద్దించి మాట్లాడతాడు, బుద్ధి చెబుతాడు, ప్రతి ఒక్కడికి జ్ఞానము కలిగినట్లుగా బోధించే సేవకుడు. అది దయ్యాలు పోగొడుతున్నావా? నువ్వు పోగొడుతున్నావా? యేసు నామం చెబితే అవి బటికై పారిపోతాయి. నువ్వు గద్దించే అవసరం లేదు, నువ్వు కేకలు పెట్టిన అవసరం లేదు. పేద పెద్ద కేకలు అడుగుతున్నారు కదా ఇప్పుడు జనం. ఏమండి, అలాగని వారిని విమర్శించడం కాదు. నేను యేసు ప్రభువు చెప్తున్నాడు, దయ్యాలు పోగొట్టే వాళ్ళకి ఒకవేళ బుద్ధి రావాలేమో, అవునంటారా? దయ్యాలు రోగుల్ని స్వస్థపరిచే వాళ్ళకి జ్ఞానోదయం అవ్వాలి. ఎవరైనా సరే యేసు ప్రభువు చెప్పిన మాటని ఖచ్చితంగా పాటించు. యేసు ప్రభువు అన్నాడు, దయ్యములు పోతున్నాయని మీరు సంతోషించకూడదు, కానీ మీ పేరు ఎక్కడ ఉండాలా? పరలోకములో రాయబడిందని ఈ భూమి మీద నువ్వేం చేయాలా? సంతోషించాలి. అది అసలైన విషయము. పేరు పరలోకంలో రాయబడాలి, మనిషి ఏమో భూమి మీద ఉండాలి. ఎందుకు భూమి మీద ఉండడం దేనికంటే నీవు దేవుని మహిమపరచాలని, నీవు దేవుని సువార్తను చెప్పాలని, నీ ద్వారాగా కొంతమంది మార్పు చెందాలని, అనేకులు రక్షణకు రావాలని, నిజమైన యేసు ప్రభుని చూడాలని, అందుకు నువ్వు భూమి మీద ఉండి నీ దేవుని మాటను ప్రకటించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎవరి పేర్లు రాయబడితే చూద్దాం వాక్యంలో. పేర్లు ఏమండి, ఎవరి పేర్లు రాయబడితే వాక్యంలో చూద్దాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడుతున్న బిడ్డలారా, వారికి సహాయం చేయమని, వారి పేర్లు నీ గ్రంథంలో రాయమని నేనే వారి కోసం ప్రార్థన చేస్తాను. ఏమండి, పరలోక రాజ్యము చేరాలంటే మొట్టమొదట ఏం జరగాలని చెప్పాము? మార్పు చెందాల. మనిషి ఎదిగినా కానీ నీ మనసు అన్నది నూతనం అవ్వాలా, క్రొత్తదనం రావాలా. పాతకాల్లో నడిచినట్టుగా నడకూడదు, పాతకాల్లో జీవించకూడదు. మారాడండి, మార్పు చెందారండి, పర్వాలేదండి, దేవుడు అంటే భయముతో ఉన్నారండి, భక్తి చేస్తున్నారండి, ఎల్లప్పుడూ ప్రార్థన అన్నారండి, సేవలు నడుస్తున్నారండి, సేవకులతో ఎమ్మడిస్తున్నారండి. ఇలాగ మార్పు రావాలా. ఇన్నాళ్ళ ఏటకి వెళ్ళేవాడండి, ఇన్నాళ్ళ పొలంలోకి వెళ్ళేవాడండి, ఇన్నాళ్ళ కూలికి వెళ్ళేవాడండి, ఇన్నాళ్ళ అనేక రకాలు పనులు చేసేవాడండి, అవన్నీ మానేసుకున్నాడండి. ఇది రావాలా మొదటి మాట. రెండో మాట ఏంటి? ఏమండి, అది వదిలేయి. మన పేర్లు రావాలంటే ఏం జరగాల? సువార్త పని చేయాల. బైబిల్ భుజాన్ని వేసుకొని తిరగమని చెప్పట్లేదు నేను. నువ్వు పొందిన మేలుంది కదా, నువ్వు ఏ మాట వల్ల మార్పు చెందావో నీకు తెలుస్తుంది కదా. ఏమంటే ఏ సేవకుడు చెప్తే నీకు మార్పు వచ్చిందో నీకు అర్థమైంది కదా. అదిగో ఆ మాటను మీ స్నేహితులైన అన్యులు ఉన్నారు కదా, ఎవడో మీ స్నేహితులైన వారు అన్యులు లేరా? త్రాగుబోతులు లేరా? తిట్టుబోతులు లేరా? దుర్మార్గులు లేరా? భక్తిహీనులు లేరా? అదిగో వాళ్ళకి నీ సాక్ష్యాన్ని కనపరచు. అప్పుడు నిన్ను గురించి అక్కడ ఉన్న దేవుడు రాస్తాడు. ఏమండి, రాయబడితే తప్పగా నీకు ప్రవేశము ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి. ఎప్పుడైనా తర్వాత 100 సంవత్సరాల భూమి మీద ఉన్న తర్వాత వెళ్తావు కదా. ఎన్ని సంవత్సరాలనే ఉండొచ్చు భూమి మీద. ఎందుకంటే నువ్వు ఆయన పని చేస్తున్నావు, దేవుని మహిమపరుస్తున్నావు. ఏమండి, అందుకే నీ పేరు పరలోకం రాసేసాడు దేవుడు. అందుకు చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో 22వ వచనం కూడా చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము పైన చూడండి, కింద వాక్యంలో ఉందన్నమాట. చూపించాలా? చెప్పతే కానీ చవరుగా వీళ్ళు. సరే చెప్తాను ఉండండి. అయితే 27వ వచనము, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే
దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరంట జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారంటండి. దేనిలో? పరలోక రాజ్యం. కావాలా మనకే వద్దా? ఎక్కడున్నావు నువ్వు? భూమి మీద ఉన్న వ్యక్తువు ఇంకొక 10 సంవత్సరాలకు, ఒక 20 సంవత్సరాలకు, లేక 30 సంవత్సరాలకు, లేక 50 సంవత్సరాల తర్వాత ఈ భూమిని విడిచిపెట్టాలి. ఆ సంగతి తెలుసా మనందరికీ? ఏమ్మా తెలుసా? ఎన్ని సంవత్సరాల తర్వాత? ఒక 50 సంవత్సరాల తర్వాత అనుకో. లేకపోతే 100 సంవత్సరాలు కోరుకోను. 100 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నా భూమి మీద అనుకో తప్పలేదు, ఉండొచ్చు. ఏమండి, వందల సంవత్సరాలు బ్రతికిన లేరా బైబిల్లోని? 900, 800, 600, 700 బ్రతికిన వాళ్ళు ఉన్నారు సంవత్సరాలు. బ్రతికినా సరే కానీ ఏమైపోయారు? చనిపోయారు. ఎక్కడికి వెళ్ళారు మరి వీళ్ళంతా? ఇది అర్థమవుతుందా నీకు పాయింట్? ఏమండి, సిరిపిల్లి ఏబు గారు ఎక్కడికి వెళ్ళాడని చెప్పొచ్చు నువ్వు? ఏసో వెళ్ళాడని చెప్తావా? కర్రీ గుర్రయ్య ఎక్కడికి వెళ్ళాడని చెప్పొచ్చు? అవును, లేరు కదా. ఇక్కడ ఉన్నారా? లేరు. మరి ఎక్కడికి వెళ్ళారు? ఇది అండి. నేను వెళ్తాను, నువ్వు వెళ్ళాలా, మీరు వెళ్ళాలా, అందరూ అక్కడికే వెళ్ళాలి. అందుకు ముందుగా చెబుతున్నాడు దేవుడు. ఈ విషయాల మీద అర్థం చేసుకోండి. ఒకటి, మారు మనసు ఉండాలి. రెండవ మాట ఏంటి? ఏమండి, సువార్తను అంటే సువార్త అంటే మీరేమనుకుంటారంటే ప్రసంగాలు కానీ చేయాలేమనుకుంటున్నారు మీరు. ప్రసంగాలు కాదండి, ప్రసంగాలు కాదు. నువ్వు పొందిన సాక్ష్యమే, నువ్వు పొందిన మేలే మరొక మనిషికి చెప్పడం, అంతే. బైబిల్ చేతట్టుకెళ్ళి ప్రసంగాలు చేయని అవసరం లేదు, లేఖనాలు చూపించిన అవసరం లేదు. నువ్వు ఎలాగ మార్పు చెందావు, నువ్వు ఎలాగ ప్రభుని తెలుసుకున్నావు, ఏ వాక్యం నిన్ను మార్చింది, ఏ సేవకుని రక్షణ నడిపించాడు, ఆ విషయాలే వాళ్ళు చెప్పండి, అంతే. స్వార్థ, అదే స్వార్థ అండి. అలా స్వార్థ చెబితే మారిపోతూ ఉంటారు. అపొస్తలుల కార్యగ్రంథంలో చూడొచ్చు. పేతురు అన్న అతను ఇలా తెలుసుకున్న తర్వాత ఏం చేశాడంటే సువార్త చెప్పడానికి బయలుదేరాడు. ఈయన తెలుసుకున్నాడు. ఎవరో పేతురు గారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏమండి, ఇక నేను పరలోకం కావాలి అనుకుంటా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళినవాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను చేపలు పట్టుకున్నవాడిని యేసులో మార్చాడు, ఇదిగో నేను చేపలు పట్టుకున్నవాడిని యేసుని రక్షించాడు, ఇలా చేపలు పట్టుకునేవాడిని యేసుప్రభుని నడిపించాడు అనుకుంటా పోతూ ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊర్లోకి వెళ్ళి ఒక సువార్త చెప్పాడు. చెబితే అక్కడ ఎన్ని వేల మంది మారారు? అతని వాక్యం అంటే అతను ఎవరు? పేతురు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు కదా, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు, పరలోక రాజ్యం ఎవడు చేరతాడు అని అడిగి తెలుసుకున్నాడు కదా. తెలుసుకున్న అతనికి యేసు ప్రభు చెప్తే అక్కడి నుంచి యేసు ప్రభు చెప్పిన సువార్త పేతురు గారు పట్టుకున్నారు. ఇక పేతురు గారు ఏం చేస్తున్నాడు? సువార్త చెప్పడమే నా అనుకున్నాడు. ఇక ఏట వదిలేశాడు, బోటు వదిలేశాడు, వల్ల వదిలేశాడు. ఇక యేసే దేవుడు ఒక్కడే, యేసు ఒక్కడే పరిశుద్ధుడొక్కడే, యేసు ఒక్కడే పరిశుద్ధుడొక్కడే, పాపును రక్షించేవాడు యేసు ఒక్కడే. దేవుని స్తోత్రం. ఏమండి, పాపిని రక్షించేది ఎవరంట? యేసు ఒక్కడే. నేను నమ్మాను యేసు ప్రభుని, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభు వాక్యం విన్నాను, యేసుప్రభు పరలోకం చెప్పాడు, నాకు పరలోకం కావాలని ఆయన పని చేస్తున్నాను, ఆయన సువార్త చేస్తున్నాను అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనుషులు ఊరిగా మారిపోతున్నారండి. మనుషులు వందలు, ఏమండి వేల మంది మారిపోతున్నారు. అతని వాక్యము అంగీకరించిన వారందరూ ఏమయ్యారంట? ఏమండి, అతని వాక్యం అంగీకరించిన వారందరూ ఏమయ్యారంట? బాప్తీసము పొందిరి. ఆ దినమందే ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీ సాక్ష్యం చాలా అవసరం సమాజానికి. ఇప్పుడు నువ్వే వ్యక్తిగా బయలుదేరి నీ తోటి ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారికి నువ్వే సాక్ష్యం చెప్పాలా. సంఘంలో కాదనుకోండి, మందిరంలో కాదనుకోండి, ఊర్లో చెప్పచ్చు. ఊరి వారికి చెప్పొచ్చా? మనము చెప్పచ్చు. ఊరిలో చెప్తేనేనండి దేవునికి మహిమ కలుగునట్లుగా
దేవునికి ఘనత కలుగునట్లుగా నీవు నేను మనమందరము కూడా చేయవలసిన పని ఒకటి ఉంది. ఇది రెండో మాట తెలుసుకున్నాం కదండి. ఒకటి, పరలోక రాజ్యం కావాలంటే మనసు మారాలి. రెండు, మనసు మారిన వ్యక్తివు, రక్షించబడిన వ్యక్తివు దేవుని గురించి రెండు మాటలు చెప్పాలి. ఇలాగ చెప్తేనే పరలోక రాజ్యం వెళ్తావు. మూడో చెప్తున్నాను, బాగా గమనించండి. మూడో మాట చెప్తున్నాను, బాగా ఒప్పుకోండి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు ఇవన్నీ. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చదువుతారా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, ఇప్పుడు చదవండి. ఏమ్మా చదువుతున్నారా? చూసేవారు అందరూ బొర్రెలు ఎత్తండి ఇప్పుడు పైకి. ఇంకా తీస్తానన్నావా? ఎప్పుడు తీస్తావా వాక్యాన్ని? దొరికిందా మీకే? ఇప్పుడు చూసారు కదా బైబిల్, దొరికిందా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం ఇప్పుడు చదవండి. అదిగో మనుషుల ఎదుట ఒప్పుకున్నవాడెవడో పరలోకములో ఉన్న నా తండ్రి ఎదుట దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు మనుషుల ఎదుట ఏం చేయాలంట? ఏం బాబు, యేసుబాబు చెప్పు మాట. నువ్వు రక్షించబడ్డావు కదా, మనుషుల ఎదుట నువ్వేం చేయాలంట? మళ్ళా చదువుతా నీకోసమే, మళ్ళా చదువు బాగిను. మనుషుల ఎదుట నువ్వు ఏం చేయాలంటే నువ్వు నమ్ముకున్న దేవుని గురించి చెప్పాలా. మనుషుల ఎదుట, నీ ఎదుట మనుషులు ఉంటుంది కదా, ఆ మనుషుల ఎదుట ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలా. ఏం ఒప్పుకోవాలా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను రా. ఒకప్పుడు త్రాగిపోతున్నాను కదా, మీకు తెలీదా? ఒకప్పుడు తాగిపోతున్నా కదా. ఏం పౌరులు చెబుతామా మాట? ఒకప్పుడు నేను తాగిపోతున్నా కదా. అవును, చేశాను నేను. అబ్బో సిరిపులు వేసుకోండి అంటే పెద్ద తాగిపోతురా అన్నాను. నేనే అన్నాను రా. ఇదేంటి ఎలా మారిపోయావురా నువ్వు? ఎలా మారిపోయావంటే నాకు ఒక దేవుడి వాక్యం తగిలింది, ఒక సేవకుడు వచ్చి చెప్పాడు. నాకు అప్పుడు మార్పు వచ్చేసింది. నేను తాగుడు మానేశాను, ఇకలోక సంబంధం అన్ని మానేశాను, విడిచిపెట్టాను. యేసే దేవుడని నమ్ముకున్నాను, రక్షణ పొందాను, రక్షించబడ్డాను. ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను, నువ్వు కూడా మార్పు చెందో, నాలాగా నువ్వు కూడా మారు అని ఒక్క మాట చెప్పడమే, అంతే. అదే అంటుంది అక్కడ బైబిల్. మనుషుల ఎదుట నన్ను గూర్చి ఒప్పుకున్నవాడు పరలోకములో వాడి గురించి నేను ఒప్పుకుంటాను. పరలోకంలో దేవుడు ఒప్పుకుంటాడు. ఆహా నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె భూలోకంలో వారు చెప్పే సాక్ష్యము, వారిచ్చే సాక్ష్యము, వారు చెప్పే మాట అనేక హృదయాలను కదిలిస్తుంది, అనేక మందిని మారుస్తుంది. నా కుమారుడు ఎంత మంచి పని చేస్తున్నాడు అనగాని దేవుడు నిన్ను చూసి ఆయన పరలోకములో ఆనందిస్తాడు. పరలోకంలో ఆనందిస్తాడు. పరలోకంలో ఆనందం కలగాలి, పరలోకంలో దేవునికి సంతోషం కలగాలి. అందుకు భూమి మీద నువ్వే పని చేయాలి. ఏమండి, సువార్త చేస్తావా, లేకపోతే వారి ఎదుట ఒప్పుకొని సాక్ష్యం చెబుతావా? ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి, చెయ్యాలండి. చేయటమే మనకి ధర్మం, అది దేవునికి మహిమ. అందుకు నీకు భవిష్యత్తులో పరలోకము ఉంటుంది. భూలోకం కాదు, భూలోకం కాదు నీకు ఉండేది. నీకు భవిష్యత్తులో ఏముంది? పరలోకమే ఉంది. పరలోకంలోనికి వెళ్ళాలి మనం అందరం. ఇక్కడ 100 సంవత్సరాలు ఉన్నా సరే కానీ ఈ కష్టాలు తప్పవు, ఈ బాధలు తప్పవు, ఈ శ్రమ పడడం తప్పదు, ఈ చెమట ఊర్చడం తప్పదు. ఎవడైనా సుఖపడేవాడు ఉన్నాడా భూమి మీద? ఏమండి, చంద్రబాబు నాయుడు సుఖపెడతాడని ఎవరైనా అంటారా? కూడు నీళ్ళు లేకుండా తిరుగుతున్నాడు ఆ కాకినాడ ప్రాంతాలన్నీ. ఏమంటే అక్కడ తారాజువల కాలిపోయి ఏమండి 30 మంది అంతమంది చనిపోయారంట. లేదు, ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మీటింగ్ పెట్టాలా, ఇలా అర్థా ఉన్నాడు. కానీ సుఖంగా ఉన్న రోజులు ఉన్నాయా? లేవు, ఎవరికి లేవండి. మీరు అనుకుంటారేమో ధనం ఉంది, డబ్బు ఉంది, సుఖంగా బ్రతుకుతామని. లేదండి. ఇంకా ఒక మాట చెప్పాలంటే పేదవాడే సుఖముగా బ్రతుకుతున్నాడు. అవకాశం దేవుడు వాళ్ళకే ఇచ్చేసాడు. అవకాశము పేదవాళ్ళకి ఇచ్చేసాడు. ఏమండి, మత్తయి సువార్త మరొక వాక్యం చూపిస్తున్నా, మరొక మాట చూపిస్తున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం కూడా. ఎవరు ఆత్మ విషయమై
దీనులు దీనులు డబ్బున్న వాళ్ళు కాదు, దీనులు ధనవంతులు కాదు, దీనులు అంటే పేదరికం, పేదవారు తమ సొంత కష్టపడి వచ్చిన రూపాయితో కాలక్షేపణ చేసేవారు. ఏమండి, కష్టపడి శ్రమపడి రెక్కల ముక్కలు చేసుకొని కూలికెళ్ళి రూపాయి తెచ్చుకొని దాంతోనే జీవనం గడిపేవారు. ఏమండి, పొలము దున్ని విత్తనాలు చల్లి చెమట కార్చి దాని వచ్చిన పంటతో తృప్తి పొందేవాడే బీదవాడు. ఏటకెళ్ళి కష్టపడి వల వేసి చేపలు వస్తనే లేదని ఎదురు చూసి అలా జీవించేవాడే బీదవాడు. బీదవాడు ఏమండి, ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు. ఎవరిదంట? పరలోక రాజ్యం వారిది. తగ్గించుకో అమ్మా. ఉన్నాయా 10 లక్షలు 20 లక్షలు ఏమైనా ఉన్నాయా? లేవే లేవు అంటే నిజముగా వాక్యం చెబుతుంది, నువ్వే ధన్యురాలివో, మీరే ధన్యులు. మీకేముందంట? పరలోక రాజ్యం. అయ్యా సంతోషించండి, పరలోక రాజ్యం బట్టి ఆనందించండి. పరలోకంలో దేవుడు చెబుతున్నాడు, మీ కొరకే సిద్ధపరుస్తున్నాను. భూమి మీద ఎలాగైతే నివాసాలు కట్టుకున్నారో, భూలోకంలో ఎలాగైతే మీరు ఏమండి కాలాన్ని గడుపుతున్నారో, అలాగే మీ కొరకు కూడా పరలోకములో నేను ఏర్పాటు చేస్తున్నానని నీ దేవుడు యేసు ప్రభువారు పరలోకమునకు ముందుగా వెళ్ళిన కారణం ఏంటంటే మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, ఈరోజు ప్రసంగం చాలా అమోఘమైనది. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు నీకు భవిష్యత్తులో ఏం కావలసి ఉన్నదో ముందుగా చెబుతున్నాడు. నువ్వు భూమి మీద ఉండు పర్వాలేదు, భూలోకంలోనే ఉండు పర్వాలేదు, భూమి మీద పని చేసుకో పర్వాలేదు. అయితే నీ ఆలోచన, నీ మనస్సు, నీ తలంపు ఎటువైపు చూడాలా? పరలోకము పరలోకం పరలోకం పరలోకం. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను. పరలోకమే నా సొంతము, నేనెప్పుడు చూసేదను. ఇదే ఆలోచన. అమ్మా, భూమి మీద ఉండు కానీ ఆలోచన ఎలా ఉండాలా? పరలోకం నా సొంతం, ఎప్పుడు చూస్తాను ప్రభువా, ఎప్పుడు వస్తాను ప్రభువా, ఇదిగో రావాలంటే ఈ పనులనే ఉండాలమ్మా అంటాడు. ఏమంటాడు? నువ్వు పరలోకం రావాలంటే ముందు నీ మనసు మార్చుకో తల్లి. నువ్వు పరలోకం రావాలంటే నీ ఎదుటిన్న మనుషుల దగ్గర ఒప్పుకో తల్లి. ఏమండి, నువ్వు పరలోకం రావాలంటే ఒక్కరోజైనా ఒక మనిషికైనా సువార్త చెప్పు తల్లి. అవునా? అవునా కదా? మరి ఇవన్నీ చేయకపోతే రానెత్తాడా? ఏమండి, నేను దేవుని నమ్ముకున్నాను వచ్చేస్తానంటావా? పరలోకం డైరెక్ట్గా వెళ్ళిపోతావా? రానివ్వడు. అక్కడ ఒక గోడ ఉంటుంది, ఆ గోడకి ఇలాగ దూరం ఉంటుంది, చూస్తాడు. ఎవరు అక్కడ? అక్కడ 10 మంది ఉన్నారండి. 10 మంది ఎవరు వాళ్ళు? యేసుని నమ్ముకున్న వాళ్ళండి. యేసుని నమ్ముకున్న వాళ్ళేనా? ఆరాధించిన వాళ్ళేనా? సాక్ష్యం చెప్పిన వాళ్ళేనా? సువార్త చాటించారా? వారు మనసులు మార్చుకొని వచ్చారా? ఏమోనండి, మాకు తెలీదు. ఎవరు లోపల వాళ్ళు అంటున్నారు, ఏమంటే మాకు తెలియదు. 10 మంది ఉన్నారండి బయట. వచ్చారా? 10 మందినే వచ్చారు. వచ్చానని చెప్పండి వాళ్ళకి అన్నాడు. ఎవరికే? వచ్చాను అని చెప్పండి వారికి అన్నారు. వీళ్ళు వెళ్ళి పెళ్లి కుమారుడు వచ్చాడు అన్నారు. అక్కడ 10 మంది ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్రపోతుండగా పెళ్లి కుమారుడు వచ్చిన స్వరం వినగానే లేచారండి. లేకటం అయితే లేస్తే ఏమైంది? అక్కడ 5కి దీపాల ఆరిపోయి. ఏ దీపం అదే? నాంతర్ బుడ్డ, దేహం బుడ్డ, ఏ బుడ్డు? ఆత్మదీపం ఆర్పేసుకున్నారు వాళ్ళు. దేవుడిచ్చిన ఆత్మదీపాన్ని ఆర్పేసుకున్నారు. చీకట్లో ఉన్నారు వాళ్ళు. వారు అనుకున్నారు వాళ్ళ మట్టుకు వాళ్ళే, మాకు నూనె కావాలా, అవసరమైంది నూనె ఇవ్వండి అంటే ఇస్తారా? వాళ్ళు లేదు. వాళ్ళు అన్నారు, అమ్మే వారి దగ్గరికి పోయి కొనుక్కోండి పండే. బయట ఉన్న వాళ్ళు వచ్చేసారు, చెప్పేశారు. ఈ లైట్లు వెలిగించుకున్న వారిని రమ్మని దేవుడు పిలిచాడు లోపలికి. తలిపేసాడు. వేసాడా తలిపే? అదమ్మ సంగతి. అమ్మో, యేసుప్రభువుని నమ్ముకున్నంటే పోవ పరలోకం రానివ్వడో. అక్కడ తలుపు ఉంటుంది, అక్కడ తలుపు దగ్గర దూతలు ఉంటారు. అక్కడ ఎవరిని లాక్కాలో ఎవరిలో బయటకు కట్టాలో అక్కడ నిలదీస్తారు వాళ్ళు. అందుకే అలా జరగకుండా ఉండాలని ఈ ప్రసంగాలన్నీ, ఈ బోధలన్నీ దానికోసమే.
అక్కడికి వెళ్ళగానే నిన్ను ఆహ్వానించాలంటే ఇక్కడ నువ్వేం చేయాలా? మారు మనసు రావాలా. ఇక్కడ ఏం చేయాలా? మనిషి ఎదుట నీ సాక్ష్యం కనబడాలా. ఏమండి, ఇక్కడ ఏం జరగాల? ఎంతో కొంత నువ్వు నేర్చుకున్న మాట ఒక మాట మరొకరికి చెప్పాలా. అది ఈ పనులు చేస్తేనే తప్ప నువ్వు పరలోకం వెళ్ళడానికి అవకాశం లేదు. బైబిల్ చెబుతుంది. డబ్బులు సంపాదించనండి, 10 లక్షలు సంపాదించనండి యేసుప్రభా, నువ్వు నన్ను దీవించావు, భూమి మీద వ్యాపారం చేశాను, ఏటకెళ్ళాను, పొలం దున్నాను, కూలికి వెళ్ళాను, ఇదిగో ప్రభా 10 లక్షలకు వచ్చాను, అలాగని అట్టుకెళ్తావా? అట్టుకెళ్ళడానికి ఉందా? ఉందా? లేదు. డబ్బుతో వెళ్ళేవాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు, నరకంలోనికే నెట్టేస్తాడు. బైబిల్లో ఉన్నారు వాళ్ళందరూ, చూపించాలి, చాలా భయపడుతుంది. ధనవంతుల గురించి వాక్యం చెప్తున్నాడు. ఎప్పుడన్నా ధనవంతుల గురించి వాక్యం చెప్తాను అంటే మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి ఏదో ఒకరోజు చెప్తాడు దేవుడు, అప్పుడు వాళ్ళకెద్దు. కానీ ఇప్పుడైతే ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుంది బాబు? ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. 10వ వచనం. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. పరలోకం 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 అని అంటుంది నీకు. పరలోకం అని చెబుతున్నాడు యేసుప్రభు. కావాలా వద్దా? మనకి చెప్పండి, కావాలా వద్దా? కావాలని వాళ్ళు చేతులెత్తండి పైకి. నాకు కావాలి పరలోకం, నాకు కావాలి పరలోకం, చేయలేదండి. వద్దా? ఏమా వద్దా తల్లా? పరలోకం వద్దమ్మా. అయ్యో, నువ్వు అంటే కావాలి, నువ్వు అక్కడ ఒక ఆమె అవ్వా చూడు నాకేం లేదా, నాకేమొద్దు. వ్యాపారలాగా ఎక్కడ ఉందా ఆవిడ చూసాడా? ఈ నెల్లు వచ్చేటి ఓ గొప్పలుగా చెప్తున్నాను అన్నిట్టుగా ఉన్నారు మనుషుడు. అవ్వా, ఎంత బాధాకరమయ్యా ఏసా. యేసుప్రభు వారు కదా నేను చెబుతున్నానా? యేసుప్రభు వారి వాక్యం ఇది బోధిస్తున్నాడు, ఆత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు. మీకు కావాలని మీ కోరిక పుట్టేటట్లుగా బైబిల్ బోధిస్తుంది కదండి. దాన్ని బట్టి ఏం చెప్పాలి మనము? నాకు కావాలి ప్రభా, నాకు కావాలి ప్రభా. ఒక 100 సంవత్సరాలు అయిన తర్వాత అయినా నాకు కావాలి ప్రభా. ఒక 100 సంవత్సరాలు భూమి మీద ఉంచినా ఆ తర్వాత అయినా కావాలి ప్రభా అనుకొని ఉండండి అలా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. నాకు వద్దే వద్దు అంటే ఇదేంటి? ఇదేనమాట ఆయిసా. వద్దు అనొచ్చా అనకూడదా? అనకూడదు. ఏమండి నీకు ఇష్టం లేకపోతే చేపేకి తీయాలా? నాకు ఇష్టం లేదండి అని చేపేకి తీస్తామా? ఎత్తాం కదా, కావాలంటే కదా చేయిస్తాం. దేవుడికి ఇష్టం. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న మాట దేవుడు చెబుతున్నాడు. ఈరోజు నువ్వు వింటున్న మాట దేని గురించి వింటున్నావు? పరలోక రాజ్యం గురించి. ఎవరు కావాలి పరలోక రాజ్యం అంటే? యేసు ప్రభుని నమ్ముకొని ఆయన ఎంబడిస్తూ విశ్వాసులుగా భూమి మీద ఉన్న పేతురికి, ఆంధ్రకి, సీమోనికి, మార్తమ్మకి, మరియమ్మకి, దోర్క, రుతి ఇలాంటి వాళ్ళందరికీ కావాలి పరలోకం అని ఆ రోజుల్లో వాళ్ళు తిరిగారు. ఆ రోజుల్లో అలా ప్రభుని ప్రకటించారు. ఆ రోజుల్లో నీతి కొరకు హింసలు పొందారు, ఆకలికి డబ్బులుగా ఉన్నారు, నీతి నిమిత్తం హింసించబడి సువార్తను ప్రకటించారు. వాళ్ళకి అందరికీ పరలోక రాజ్యంలో హాయిగా ఉన్నారు. వాళ్ళు మనలాగా కష్టం లేదు వాళ్ళకి, మనలాగా ఆకలి లేదు వాళ్ళకి, మనలాగా బాధలు లేవు వాళ్ళకి, మనలాగా ఎవరి ఇబ్బందులు లేవు వాళ్ళకి, హాయిగా ఉన్నారు పరలోకములో. ఏమండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు మాత్రమే పరలోకం వెళ్తారు. కానీ చచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్తారా? చచ్చిన వాళ్ళందరికీ పరలోకం కాదండి. ఈ భూమి మీద బతికి ఉండగానే నిజమైన దేవుని తెలుసుకొని ఆయన ఆరాధిస్తూ ఆయన మాటలు వింటూ ఆయన ప్రకారంగా జీవిస్తూ ఉన్నవారు మాత్రమే పరలోకం. అందరికీ కాదు. మరలా యేసు ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయిన వారు లేరా? ఉన్నారు. మరి వారు ఎక్కడికి వెళ్తారు? ఆళ్ళ కొరకు పాతాళము సిద్ధముగా ఉంది. వాళ్ళకి ఉంది స్థలం ఒకటి, కానీ వారి అందరికీ ఒకటే గొయ్య. మీ అందరికీ నివాసాలు ఉన్నాయి. వీళ్ళందరికేమో ఒకటే గొయ్య, నరకం గొయ్య. పడిచేయడం అందరినీ పడిచేశారు కదా. పడిచేశారా లేదా? కరోనా టైంలో ఎలా పడిచేశారు? కరోనా టైంలో ఎలా పడిచేశారయా? కట్టగట్టి పారతో తోసేశారు. గుంట గొయ్యి తవ్వడను, ఆ గోతిలో పోసిన శవాలన్నీ జరిగిందా లేదా? చూసారా లేదా? చూసాం. అది యేసు ప్రభువుని నమ్మలేని గతి అలా ఉంటుంది. కట్టగట్టి అందరూ నరకం వేసేస్తాడు.
వాళ్ళకి నివాసాలు లేవు, ఇల్లులు లేవు, గదులు లేవు. కానీ ఎవరికున్న నివాసాలు? యేసు ప్రభు నిమిత్తము మారు మనసు పొంది మనుషుల ఎదుట తన సాక్ష్యాన్ని నిలబెట్టుకొని యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని సువార్తగా ప్రకటించి, దేవా నీ కొరకు జీవిస్తున్నాను, హింసైనా పర్వాలేదు, నిందలైనా పర్లేదు తండ్రి, నేను కాదు నాకంటే ముందు నువ్వు అనుభవించే ఈ లోకానికి వచ్చి, ఈ భూమి మీదకి వచ్చి, నేను నీ బిడ్డను, నేను పరలోకం కావాలనుకుంటున్నాను ఎవరైతే తన మనస్సులో తన హృదయంలో అనుకొని ఆరాధిస్తూ ఉంటారో వారికి నివాసాలు ఉన్నాయి పరలోకములో. ఏమున్నాయి చెప్పండి? నివాసాలంటే, నివాసములంటే ఇల్లు అండి. మన భాషలో ఇల్లు. దేవుడు చెప్పింది ఏంటి? అదే చూడండి ఒకసారి ఆ వాక్యం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉందన్నమాట. ఏమండి కింద చదవండి ఒక త్వరగా. ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయన్నాడు, గదులు ఇల్లు ఉన్నాయన్నాడు. అక్కడ ఎవరు? యేసు ప్రభువారండి. ఎవరికి నివాసాలంటే చచ్చిన వాళ్ళందరూ కాదు, యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది దేవుని పని చేసి దేవునికి సాక్ష్యాలు ఉంటారు చూడండి, వారు చనిపోతారు భూమి మీద, వారికి పరలోకము ఆత్మలో ఆనందించడానికి అవకాశం ఉంది దేవుని బిడ్డలారా. అందుకని ఈరోజు మీ అందరూ ఈ మాటను మీరు వినాలి, ఈ మాటను మనం వినాలి. ఇక 4వ మాట చెప్పి ముగిస్తాను. 3 మాటలు చెప్పాను కదా. ఎన్ని మాటలు చెప్పాను? 1 మారు మనసు, 2 మనుషులు ఎదుట ఒప్పుకోవాలి సాక్ష్యం, 3 సువార్త. ఈ మాట వెనక ముందుకు తిప్పినా కొంచెం మార్చుకోండి. ఏమైంది? మార్పు చెందినడు ఏం చేయాలా? మనుషులు ఎదుట సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉన్నాడు ఏం చేయాలా? సువార్త చెప్పాలా. ఈ 3 మాటలు చెప్పేసానా? ఇక 4వ మాట చెప్పి ముగిచ్చేస్తాను. సామెతల గ్రంథంలోకి రండి త్వరగా. సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథములో ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి అమ్మా బాబు, వినండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఎంత 31 వచ్చిన కదా. 31 వచ్చిన చూడండి. సామెతల గ్రంథంలో 8:31. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించేవారు ఎవరు భూమి మీద? ఏమండి ఇందాక సంతోషించేవారు చూశారు కదా మీరు. ఎవరు సంతోషించారు? దయ్యాలు పోతున్నాయి, దయ్యాలు లోపడుతున్నాయి అని సంతోషించి వచ్చారండి భూమి మీద ఉన్నవాడు. ఇప్పుడు యేసుప్రభువు వాడు తిప్పికొట్టాడా లేదా మాటకి? ఏట్రా పేతురు నువ్వు అలా అంటా? దయ్యాలు పోతున్నాయా మీ మాటకి? మీ మాట పోతున్నాయా నా మాట చెప్తున్నారా మీరు? నీ నామే చెప్తున్నాను. మరి నా నామాన్ని పోయినప్పుడు మీకెందుకు సంతోషం? మీరేం పోగొట్టారా అని కసిరడలేదు ఇందాక వాక్యంలో. ఆలోచించండి. ఇప్పుడేమని చెప్తున్నాడు దేవుడు? ఆయన కలగజేసిన పరలోకం ఉందని సంతోషించుచు నరులను చూసి. ఎక్కడ నరులు ఎక్కడున్నారు? నరులు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో దేవుడు ఎవరిని చూశాడు? భూమి మీద ఉన్నవారిని చూశాడు. ఈ భూమి మీద ఉన్నవారు ఏం చేస్తున్నారు? నాకు పరలోకం ఉంది, నాకు దేవుడు సిద్ధపరిచాడు, నాకు ఒక నివాసం ఉంది, నేను తప్పకుండా వెళ్తాను అనుకుంటూ జీవిస్తున్నారు భూమి మీద. ఇగో వీళ్ళు చూసిన దేవుడు ఏం చేశాడు? సంతోషిస్తున్నాడు. ఏమండి ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడంటే కలగజేసిన పరలోకం ఉంది అని నమ్మి సాక్ష్యం ఇచ్చి సువార్త చెప్పి మనసు మార్చుకొని బ్రతికేవారు ఉన్నారు భూమి మీద. వీరిని బట్టి దేవుడి పరలోకములో సంతోషిస్తున్నాడు. తర్వాత సామెతలు అదే ఇప్పుడు చదువుంది. అవును ఉన్నాడు, సంతోషించి దేవుడు ఆనందిస్తున్నాడు. ఏమండి నిజంగా నిన్న ఒక చోట ఒక చిన్న అమ్మాయి అంట ఇలా పలికిందని విన్నాను. ఎలా పలికిందంట? వాళ్ళు చెబుతున్నారు, ఆలకించినాడు. అన్నయ్య మనమందరం ప్రార్థన చేస్తాము, దేవా ఆ బిడ్డకి గర్భఫలం లేదంట ఇయ్యు, ప్రభువా వారి ఆటకి వెళ్తున్నారు చేపలు పడలేదంట వాళ్ళు చేపలు ఇయ్యు, ప్రభువా వీళ్ళు కూలికి వెళ్తున్నారంటే వీళ్ళు మార్గంలో బాగా కాపాడు. ఈయనే అడుగుతాం మనం అందరూ. అంతేనా కదా? నేను కూడా అదే కదా ప్రార్థన చేస్తున్నాను. కానీ ఆ చిన్న అమ్మాయి, సంవత్సరం అమ్మాయి ఏమన్నదంట తెలుసా? ఏమన్నదంటమ్మా? ఏసయ్యా, ఆ పిల్ల ప్రార్థన చేస్తుందంట, ఏసయ్యా అన్నం తిన్నావా? చూడండి, ఏసయ్యా బొబ్బున్నావా? అంటే
ఏం అవసరాలు చెప్పట్లేదంట, యేసయ్య అవసరాలు అడుగుతుందంటండి. దేవునికి స్తోత్రం. మనకుందా ఆలోచన? యేసయ్య సుఖాన్ని కోరేవాడు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎక్కువ నానే సుఖం, నేనే ఆస్తి, నాకే ఆశీర్వాదం, నాకే దీవెన, నువ్వు ఇవ్వాలి ప్రభువా అనేవాడు ఉన్నాము. కానీ యేసయ్యా ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో శ్రమలు పడ్డావు తండ్రి, ఎలాగున్నావు నాయన, సుఖంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావని ప్రార్థనలో చేసిన ఎవరు ఉన్నావా? లేవు. ఆ చిన్న బిడ్డ చేసిందని నిన్న సాక్ష్యం ఉన్నాను నేను. ఆ చంటి బిడ్డ చేసిందంట. ఆలకించిన వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ తల్లి చెబుతుంది, ఏమండి వాళ్ళ నాయనమ్మ చెబుతుంది. అదండి నిజంగా ఆలోచన చేయండి. ఏమండి ఇదిగో ఈ బుడ్డోడు కూడా అనేకులు చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. భాష మనకు తెలియదు కానీ అందరి మీద చేతులు పెట్టేస్తున్నాడు. అది మనసు అంటే ఏ మనసు అది? ఏమండి ఆలోచించండి. దైవికమైన మనస్సు. అయితే నీ మనసు నా మనసు ఈ రోజు నుంచి మారాలా. ఏమైనా మారాలంటే నా కొరకు పరలోకం సిద్ధపరిచిన దేవుడా, నా కొరకు పరలోకానికి మార్గం సిద్ధపరిచిన దేవుడా, నన్ను రమ్మని నువ్వు ఆహ్వానిస్తున్న దేవుడా, రేపు నేను, ఎల్లుండి నేను, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత తప్పగా నేను పరలోకం వస్తాను ప్రభువా అని దేవునికి చెప్పండి. పరలోక రాజ్యమును గురించి మీరు నేను అందరం కలిసి ఈ పనిలో ఉండాలి. ఈ 3 మాటలు చెప్పాలి. మారు మనసు రావాలి, మనిషి ఎదుట నీ సాక్ష్యము కనబడాలి, 3వది సువార్త ప్రకటించాలి. అలాగా పరిశుద్ధాత్మ అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే త్వరగా రండి. సాక్ష్యాలు చెప్పేవారు ఎవరైనా ఉంటే త్వరగా రండి. సాక్ష్యం చెప్పేవాడు ఎవరైనా ఉంటే త్వరగా రండి. లేరు, లేవండి, పైకి లేవండి, లేవండి.